నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. జగిత్యాల పట్టణంలో ఎంవీఐ షేక్ రియాజ్ వాహనాలను విస్తృతంగా తనిఖీ చేశారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంత్రి పొన్నం ప్రభాకర్తో జరిగిన సమావేశంలో ప్రతి వాహనాన్ని తనిఖీ చేయాలని, పత్రాలు సరిగ్గా లేని ఫిట్నెస్ వాహనాలను రోడ్డుపై తిరగకుండా సీజ్ చేయాలని, ఓవర్లోడ్తో వాహనాలు తిరగడం వలన ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉంది కావున ఎవరు కూడా ఓవర్లోడ్తో వాహనాలు నడపరాదు. ముఖ్యంగా స్కూల్ బస్సులు ఫిట్నెస్ మరియు వాహన పత్రాలు కలిగి ఉండాలని, లేని ఏడల అనుమతించబోమని అన్నారు. వాహనాలను తనిఖీ చేసి వాహనాల ట్యాక్స్ కట్టించారు. మాకు మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారితో మీటింగ్ జరిగింది. మా డిపార్ట్మెంట్ వాళ్ళందరితో కలిసి మీటింగ్ చేశారు. సో సార్ మొత్తం ఓవర్లోడ్ కానీ, సీసీ బస్సెస్ కానీ, స్కూల్ బస్సెస్ కానీ, ట్యాక్స్ లేనివి, ఫిట్నెస్ లేనివి ఏదున్నా అన్నిటి మీద కొంచెం స్ట్రిక్ట్గా యాక్షన్ తీసుకొని ఎన్ఫోర్స్మెంట్ చేయమన్నారు. అందులో భాగంగానే ఎన్ఫోర్స్మెంట్ చేస్తాం. ఓవర్లోడ్ తోటి ఏ బండ్లు తిరిగినా యాక్షన్ జరిగే అవకాశం ఉంది కాబట్టి ఫిట్నెస్ లేకపోయినా ఓవర్లోడ్ ఉన్నా కానీ, ఇంకా స్కూల్ బస్సెస్, సీసీ బస్సెస్ కూడా వాళ్ళ దగ్గర ఏం పేపర్, అన్ని డాక్యుమెంట్స్ లేకపోయినా, ఏం రూల్స్ పాటించకపోయినా సీజ్ చేస్తాం. కామారెడ్డి జిల్లా బేబీపేట్ మండల కేంద్రంలోని యాడారం గ్రామంలో మొన్న కురిసిన వర్షాల కారణంగా నీట మునిగిన పంట పొలాలు, దీనివల్ల ఎంతగానో నష్టపోతున్నామని విలవిల్లాడుతున్న రైతులు. నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ప్రభుత్వమే చెల్లించాలని సందర్భంగా రైతులు తమ ఆవేదనలు తెలిపారు. అలానే ఆగిపోయి ఇంకేంది ఆ లోతులకు ఇంకొంచెం రోజులకు పోతే అగో ఏం మునుగవుద్ది. హ్యాండ్ మిషన్ తో కాదన్నాడా? హ్యాండ్ మిషన్ మన వర్షానికి మొత్తం పనంతా పడినది, వర్షం పెట్టుకున్నది. అకాల వర్షాల వల్ల జల్దీ కొనుగోలు చేయాలి రైతులు వద్దు, లేకుంటే ఇంకా చాలా ఇబ్బందులు పాలవుతారు. జల్దీ కొనాలి. ఇప్పటికీ ఇప్పుడు ఇది మొత్తం ఇంకా బాగాలేదు. సగం పోషణం ఇంకా సగం అడ్డవాడి ఉన్నది. అది పడ్డది మొత్తం డిల్లర్లు ఉన్నది. అది జల్దీ కొనాలని చెప్పి కోరుతున్నాం. యాడారం గ్రామంలో ఉన్నది అకాల వర్షాలు వరి పడిపోయి చాలా దెబ్బతిన్నాయి. మరియు మందుల బెడ కూడా బాగా ఉంది. దాంతోపాటు వరి కూడా బాగా ఖరాబ్ అయింది వర్షాల వల్ల, మందులతో కూడా. దానికి ప్రభుత్వం గారు మా రైతులను మందుల
ఎండిపోయిన వరులకు ఆదుకోవాలని కోరుచున్నాను. ప్రతి ఒక్కరి పరిస్థితి ఇట్లనే ఉందా? మా గ్రామంలో ప్రతి ఒక్కరి పరిస్థితి చాలా వరకు దాదాపు ఎన్ని ఎకరాలు ఇట్లా వరి దెబ్బతిని ఉండొచ్చు? 80 ఎకరాలు. 80 ఎకరాల దాకా దెబ్బతిని ఉండొచ్చు. అందరు చిన్న రైతులేనా? ఇప్పుడు గవర్నమెంట్ ని ఒక విధంగా మీరు ఏం కోరుకుంటారు? గవర్నమెంట్ ని ఒక విధంగా ఏం కోరుకుంటారు? అంటే రైతులు నష్టపోయిన రైతులకు మాత్రమే నష్టపోయిన రైతులకు ఆర్థిక సాయం చేయాలా ఏదన్నా? ఎందుకంటే ఎన్ని పెట్టుబడులు పెట్టి చేసి పెట్టుబడులు లేని ఏ పంట రాదు. కాకపోతే ఆ పెట్టుబడి లాస్ కాకుండా మాకేదైనా చిన్న హెల్ప్ చేయాలని కోరుతున్నాను. నాగర్ కర్నూలు జిల్లా తులసి దామోదర కళ్యాణ కన్నుల పండుగ సీతారామస్వామి దేవాలయం నందు ప్రధాన అర్చకులు కండారే శ్రీ రంగరాజన్ ఆచార్యులు నిర్వహించారు.
నాగర్ కర్నూలు జిల్లా జై సంతోషిమాత దేవాలయం 2వ వార్షికోత్సవ ఉత్సవాలు నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో ఉన్న ఓం నగర్ కాలనీలో ఆలయ నిర్వాహకులు భాగ్యమ్మ మరియు కమిటీ సభ్యులు పాల్గొని ఘనంగా నిర్వహించారు. భక్తాహృదయిని నటరాజాదేహిని తిరువాంధ్రదేహిని సకలాంధ్రవాహిని భక్తాహృదయిని నటరాజాదేహిని ఓంకార రూపిణి శ్రీకారవాసిని జగదేక మోహిని ప్రకృతి స్వరూపిణి అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి ఆది పరాశక్తి పాలయమా అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి ఆది పరాశక్తి పాలయమరుదు కాముని తల్లియట చక్కదనాలకే మరుదు శ్రీ మహాలక్ష్మియట సింగారాలకే మరుదు కాముని తల్లియట చక్కదనాలకే మరుదు సోమునితో ముట్టువట సోపు కొడుకనాదారి తానే వచ్చి పెళ్ళాడి కుమెర వయస్సు ఈ చూడి ప్రకృతి స్వరూపి ఓంకార రూపిణి శ్రీకారవాసిని జగదేక మోహిని ప్రకృతి స్వరూపి విలచితివా నిజు వాసవాంబగా నిలచితివా వాసవాంబగా నిలచిన తల్లి పరమల నీయగరావమ్మ అమ్మమాయమ్మ భవాని దుర్గమ్మ వాడవాడలో విలచితివా నిజు విజయవాడలో నిలచితివా వాడవాడలో విలచితివా నిజు విజయవాడలో నిలచితివా విజయవాడలో నిలచిన తల్లి విజయమునీయగరావమ్మ అమ్మమాయమ్మ భవాని దుర్గమ్మ తల్లి అమ్మమాయమ్మ భవాని దుర్గమ్మ కంచిపురములో వెలచితివా నీవు కామాక్షివై నీవు నిలచితివా కామాక్షివై నీవు నిలచిన తల్లి కరుణలు చూపగరావమ్మ అమ్మమాయమ్మ భవాని దుర్గమ్మ తల్లి అమ్మమాయమ్మ అమ్మగా నిలచితివా గోగులాంబగా నిలచిన తల్లి తల్లి భవాని మాతా దండాలు అమ్మల గన్నామాయమ్మ ముగురమ్మలకే మూలపుటమ్మ అమ్మమాయమ్మ భవమ్మ ఊరుగల్లులో వెలచితివా నెగిన తల్లి భయమును తొలగించరావమ్మ అమ్మమాయమ్మ భవాని దుర్గమ్మ తల్లి అమ్మమాయమ్మ భవాని దుర్గమ్మ దండారమ్మ దండాలు తల్లి భవాని మాతా దండాలు అమ్మల గన్నామాయమ్మ ముగురమ్మలకే మూలపుటమ్మ అమ్మమాయమ్మ భవాని దుర్గమ్మ తల్లి అమ్మమాయమ్మ భవాని దుర్గమ్మ. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో ఈరోజు మధ్యాహ్నం కురిసిన భారీ వర్షానికి మెయిన్ రోడ్ బస్టాండ్ అంబేద్కర్ చౌరస్తా పూర్తిగా జలమయమైంది.
రామగుండం నియోజకవర్గంలో రౌడీ రాజ్యం నడుస్తుందని పట్టణ సుందరీకరణ పేరుతో రామగుండం నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాడని బీఆర్ఎస్ నాయకులు కౌశిక హరి అసహనం వ్యక్తం చేశారు. గోదావరి కనిలో కూల్చివేతలకు గురైన నిరాశ్రయులను ఆయన పరామర్శించారు. టీఆర్ఎస్ నాయకుడు కౌశిక హరితో పాటు బాధితుడు శ్రీనివాస్ మాట్లాడుతూ రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఎలాంటి ప్రణాళిక లేకుండా పక్కా నిర్మాణాలను కూల్చివేస్తున్నారని హరి ఆరోపించారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను దాటవేసేందుకే కూల్చివేతల పర్వం సాగిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు అయితే మొత్తం ఇక్కడ నుంచి ఆడి వరకు మేము సొంతంగా పెట్టిస్తాం. మేము నిన్న మాత్రం అది నోటీసులు ఏం వేరే అన్నది కానీ ఇక వీళ్ళు మార్కింగ్ ఇచ్చిన ప్రకారంగా ఈ నుంచి 8 ఫీట్లు ఎన్నికలు జరిగి 5 ఫీట్లు సెట్ బ్యాక్ దాని తర్వాత 3 ఫీట్లు సింగరేణి వాళ్ళు వచ్చి మార్కింగ్ ఇచ్చేది. ఫస్ట్ రీమార్కింగ్ వెనకసే రీమార్కింగ్కే మనం ఒప్పుకున్నాం. ఫస్ట్ ఇచ్చిన మార్కింగ్కు మా షటరు లోపల 10 ఫీట్ల దాకా లోపలికి 10-12 ఫీట్లు ఇక బాగా పెద్ద రోడ్ అవుతుంది అన్నప్పుడు మళ్ళీ తగ్గించి మళ్ళీ సెకండ్ రీమార్కింగ్ ఇచ్చిన రోడ్ అంటే ఐడియా లేదు. కాకపోతే ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన మార్కింగ్ అయితే మా షటర్లో ఉండడం 3 ఫీట్లు 4 ఫీట్ల డిస్టెన్స్లో ఉంటుంది. అక్కడి నుంచి సెట్ బ్యాక్ ఒక 5 ఫీట్లు జరిగి మేము ఒక 3 ఫీట్లు వెనకలు జరిగి స్లాబ్ జరిగి కట్టుకుంటాం. అంటే 8 ఫీట్లు వెనకలు పెట్టి కట్టుకుని కట్టుకుంటాం. నోటీసులు అయితే ఏం రాలేదు. తీయమని చెప్తున్నది డిజైన్ మార్కింగ్ 4 డిజైన్ ఇస్తాం. ఆ డిజైన్ మీరు కట్టుకోవాలని వాళ్ళు ఇచ్చిన డిజైన్ ప్రకారం కట్టుకోవాలి. దాన్ని కూడా సిద్ధపడ్డాం. సరే కట్టుకోవాలంటే డిజైన్ ఇవ్వండి అని చెప్తాను. వాళ్ళు ఇచ్చిన డిజైన్ కట్టాలని డిజైన్ ఇవ్వండి. అటు చూసినట్టు ఎవరైతే చెప్తారా తీయమనని ఎవరు వచ్చేదారు దగ్గరైన వాళ్ళ ఎవరు ఇదంతా మన వాళ్ళేనా? అది అవుతుంది కదా. రామగుండం కాన్స్టిట్యున్సీలో ఈ కూలగొట్టుడు అనేది నిత్యం ఇదే సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. గత సంవత్సరంన్నర కాలంలో ఎక్కడ చూసినా కానీ ఈ కూల్చివేతలు అయిపోయి ఊరంతా కూడా ఒక బొందలగడ్డలాగా కనబడతా ఉంది. దీనికంటే ముందు ఏదైతే ఎమ్మెల్యే ఎలక్షన్ ముందు కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్నటువంటి అప్పటి మక్కాన్ సింగ్ ఈ బొందలగడ్డగా మారింది ఊరు ఓసిఫై చేయబట్టి అని చెప్పేసి మాటలు చెప్పి ఓట్లు దండుకొని ఇవాళ గద్దెనెక్కిన తర్వాత ఓసిఫై అక్కడెక్కడో మూలకున్నది కావచ్చు, కానీ ఇవాళ నడి లక్ష్మీనగర్ను మొత్తానికి నామరూపాలు లేకుండా చేసే పని చేస్తూ ఉన్నారు. ఇవాళ ఇక్కడ అందరికి కూడా పట్టాలు ఉన్నాయి, ఇటువైపు పట్టాలు ఉన్నాయి. పట్టాలు ఉన్నటువంటి వాళ్ళకు ఎక్కడైనా కానీ టౌన్లో ఎవరికి కూడా వెడల్పు చేయాలని కానీ ఒక చట్టం ఉంటుంది, వాళ్ళకి నష్టపరిహారం ఇచ్చి ఇల్లు కట్టుకునే ప్రయత్నం చేయాలి. కానీ ఇక్కడ భయభ్రాంతులకు గురి చేస్తాం. నువ్వు తీసుకోకపోతే మేము 20 ఫీట్లు తీస్తాం, మేము తీసే ఇంకెక్కడికైనా పోయి రోడ్డు మీదకి వచ్చి అల్లరి చేస్తే ఎక్కువ తీస్తాం, లేకపోతే తక్కువ తీస్తాం అని చెప్పి బ్లాక్మెయిల్ చేస్తాం. ఆయన ప్రవృత్తి అనేటువంటి నేర ప్రవృత్తి ద్వారా భయపట్టించుకుంటూ ఒక గుండాలాగా వ్యవహారం చేసుకుంటూ ఇక్కడ ఎమ్మెల్యే ఈ విధంగా చేస్తూ ఉన్నారు. నిన్నటికి నిన్న ఈ ప్రాంతంలో కూలగొడతా ఉంటే మరి ఏ అధికారి నోటీస్ ఇచ్చిండి? ఇక్కడ ఎవరికి నోటీస్ ఇచ్చిన దాఖలాలు లేవు. ఇవాళ వాళ్ళు చెప్పినటువంటి మెజర్మెంట్ చూస్తే 150 ఫీట్ల రోడ్డుకు మారే విధంగా ఉన్నది. అరే రాజీవ్ గాంధీ రోడే 100 ఫీట్లు ఉంటే
ఈ ఒక చిన్న గల్లీకి ఇంత పోయే దానికోసం నీకు ఇన్ని ఫీట్ల రోడ్ ఎందుకు, ఇంతమందిని రోడ్ పాలన చేసుడు ఎందుకు అని మేము అడుగుతూ ఉన్నాం. దాంట్లో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులు ఇండ్ల ఓనర్లు అడిగితే నిన్నటికి నిన్న వాళ్ళ మీద ఇక్కడ ఉన్నటువంటి 1 టౌన్ సిఐ గారు ఇంద్రసేనారెడ్డి గారు వచ్చేసి దౌర్జన్యం చేస్తూ ఆ ఒక మా శ్రీనివాస్ అనే మిత్రుడిని ఇవాళ దుర్భాషలాడుతూ చెప్పరాని విధంగా భాష మాట్లాడుతూ భయభ్రాంతులకు గురి చేస్తూ టౌన్కు తీసుకెళ్ళడం జరిగింది. మరి ఏ చట్టంలో ఉన్నది నువ్వు ఈ విధంగా బెదిరియమ్మని చెప్పి, నీకు ఎవరిచ్చారు ప్రొటెక్షన్ ఇవ్వమని చెప్పి, అసలు నువ్వు ఇక్కడ రావడానికి నీకు ఏ విధమైనటువంటి ఆర్డర్ ఉందో మీరు దయచేసి చెప్పాలి. గతంలో కూడా ఇక్కడ వారు వచ్చినప్పుడు మేము అడిగినాం, మీకు ఏ విధమైనటువంటి ఆర్డర్స్ ఉన్నాయి, మీకు ప్రొటెక్షన్ ఇవ్వమని చెప్పి ఏ డిపార్ట్మెంట్ అడిగింది, ఇది కూలగొట్టడానికి మున్సిపల్కి హక్కు ఉందా లేకపోతే సింగరేణికి ఏం హక్కు ఉన్నది అని మేము అడుగుతా ఉన్నాం. వాళ్ళే వారు ఇక్కడికి వచ్చి ఇవ్వడానికి ఏ అధికారి కూడా ఇక్కడికి రాడు, అంతా ఇండైరెక్ట్. రాత్రిపూట మాట్లాడతారు, అధికారులకు చెప్తే ఈ పక్కన ఉన్న వాళ్ళకు భయభ్రాంతులకు గురి చేసుడు, మీరు తీసుకుంటే 5 ఫీట్లు తీస్తాం లేకపోతే 10 ఫీట్లు తీస్తాం 20 ఫీట్లు తీస్తామని ఈ విధంగా భయభ్రాంతులకు గురి చేస్తుంది. ఈ గోదావరి కల్లో ఒకప్పుడు ఇంత చైతన్యవంతమైనటువంటి ప్రాంతం. నేను ఇక్కడ ఉన్నటువంటి సమస్త ప్రజలకు నాయకులకు నేను విజ్ఞప్తి చేసి చెప్తా ఉన్నాను, ఇట్లా అధికారులు భయపట్టించి, ఇట్లా ఎమ్మెల్యే భయపట్టించి, ఈ ఎమ్మెల్యే దగ్గర ఉన్నటువంటి తాబేదారులు భయపట్టిస్తే ఎన్ని రోజులు ఇట్లా బతకడం మనం. నిన్న జరిగినటువంటి సంఘటనను మేము పూర్తిగా ఖండిస్తున్నాం. ఆ సిఐ గారిని వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పేసి, వారి మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి సోషల్ మీడియా మాధ్యమంగా వారి మీద వాళ్ళు ఏం మాట్లాడింది అన్నీ కూడా వచ్చినాయి. ఆ శ్రీనివాస్కు న్యాయం జరగాలని, అదేవిధంగా ఈ కూల్చివేతలను ఆపాలని చెప్పి నువ్వు ఒక మీటింగ్ పెట్టు. మనం కలెక్టర్ ద్వారా మీటింగ్ పెడతావు, అడిషనల్ కలెక్టర్ ద్వారా మీటింగ్ పెడతారు, కానీ ఇది ఎవరి దౌర్జన్యం ప్రకారం జరుగుతుందని మేము అడుగుతున్నాం. ఇక్కడ చట్టాలు కానీ ప్రజాస్వామ్యం కానీ లేదా? ఇక అక్కడ పోతే అంతర్గాంలో ఆ బూడిది దోసుకోవడం కోసం ఓ ఏజెంట్ను పెట్టుకున్నట్టు అంతర్గాం ఎస్ఐని పెట్టుకున్నట్టు, ఎవరైనా మా పార్టీ కార్యకర్తలు ఉంటే మీరు పార్టీ మారాలి లేకపోతే మీ మీద కేసులు పెడతామంటాడు అంతర్గాం ఎస్ఐ. ఇప్పుడు మళ్ళీ బూడిది చాలైంది. బూడిది చాలడం కాగానే కాంట్రాక్టర్లను బెదిరిస్తూ ఉంటాడు. మీరు ఆ ఏబీసీ శ్రీనివాసరెడ్డికి అప్పచెప్పాలి, ఆయన నడపాలి, ఎమ్మెల్యేకి గెలవాలని చెప్పి. ఇది ఎక్కడ ఉన్నది? నేను గౌరవ సిపి గారిని అడుగుతా ఉన్నాం, సార్ ఈ యొక్క తెలంగాణ పోలీస్ అంటే మన అందరికీ చాలా గౌరవం ఉన్నది. ప్రపంచవ్యాప్తంగా మన పోలీసులు వేరే దేశాలకు పోయి కూడా పనిచేసి వచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ మీరు ఈ టౌన్లో ఉండగా ఇవన్నీ జరగడం చాలా బాధాకరమైన విషయం. మీరు తప్పకుండా ఈ వ్యవహారాల మీద యాక్షన్ తీసుకోవాలి, ఈ కూల్చివేతలను ఆపాలని చెప్పేసి ఈ ప్రాంతంలో ఉన్న నాయకులందరికీ విజ్ఞప్తి చేస్తారు. ఇది ఎటువంటి పరిస్థితి? బెదిరించేందుకు చేయాలి? నువ్వు కలెక్టరో, అడిషనల్ కలెక్టరో, మున్సిపల్ కమిషనరో ఇంకెవరో కూర్చోబెట్టి మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఈ బెదిరించుల దూరతోటి అసలు ఇక్కడ ఎవరికి ఆర్డర్ ఇచ్చినట్టు మీరే అడగండి. ఎవరన్నా వచ్చి ఆర్డర్ ఇచ్చినరా? అవరు డిజైన్ కూడా అనట, ఇల్లు కట్టుకునేది 2 ఫ్లోర్లు కట్టుకోవాలన్నట, అది ఆయననే ఇస్తాడట డిజైన్. ఆ డిజైన్ ప్రకారం కట్టుకోవాలన్నట. ఇది ఎక్కడన్నా ఉంటుందా అండి ఇట్లా? ఒక ఆయనకు పైసలు ఉంటాయి, ఒక ఆయనకు పైసలు ఉంటాయి, ఒక ఆయన రేకులు వేసుకొని ఉంటాడు. మరి ఇది ఎట్లా న్యాయం అవుతుందో మక్కాన్ సింగ్ గారు చెప్పాలని చెప్పి ప్రజలకు జవాబు చెప్పాల్సిన బాధ్యత ఆయన మీద ఉన్నది. ఏమన్నా అంటే ఇల్లు కూల కొడితేనే డెవలప్ అనుకుంటాడు. డెవలప్ ఎక్కడిది? నువ్వు ఓసీపైలా 600 మందిని పంపించినా అని చెప్పి, బయట రాష్ట్రాల వాళ్ళని ఎలగొట్టినా అని చెప్పి వీడియోలు పెట్టుకున్నాం. మళ్ళీ 800 మంది వాళ్ళు వచ్చి పనిచేస్తారు. నా ఊర్లో ఉన్న పిల్లలకు ఉపాధి దొరికితేనే అభివృద్ధి అవుతుంది. నా ఊర్లో ఉన్న వాళ్ళు ఇక్కడ సామాను కొంటేనే అభివృద్ధి అవుతుంది తప్పించి నువ్వు రోడ్లు కూలితే అభివృద్ధి అనుకోవడము, ఎక్కడ శ్మశానాన్ని అందం చేసినా కానీ శ్మశానమే అంటావు. నువ్వు ఇంతమందిని బాధించి, ఇంతమందిని ఏడిపించి ఏం సాధిద్దామనుకుంటాను? నువ్వు ఇక్కడికి వెళ్ళి భయపడి పారిపోయి హైదరాబాద్లో బతికి, నువ్వు అక్కడ విల్లాలల్లో ఉండి తప్పుడు మార్గాలల్లో నువ్వు విల్లాలు కొనుక్కొని విల్లాలో ఉండి ఆ మొత్తం కూడా విల్లాలాగా ఉండాలని నువ్వు అనుకోవడం ఎంత మటుకు కరెక్ట్ అవుతుంది? ఇక్కడ మామూలుడు కూడా ఉంటాడు, ఒక చిన్న గుడిసెలేసి, ఇక్కడున్న చాలామంది లీడర్లు కూడా గుడిసెలకి వెళ్ళి వచ్చిన వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళకు గుడిసెని బాధ తెలియదా? రేకుల ఇంట్లో ఉన్న బాధలు తెలివయా వాళ్ళకు? వీరందరూ ఏం చేస్తున్నారు నాయకులు అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. కాంగ్రెస్లో ఉన్న నాయకులకు కూడా నేను చెప్తా ఉన్నా, మీకు విజ్ఞప్తి చేస్తున్నా, దీన్ని మీరు ఆపాల్సిన అవసరం ఉన్నది. ఈ దౌర్జన్యాన్ని ఆపండి. మీరు పద్ధతి ప్రజాస్వామ్య పద్ధతులు అందరూ గెలిచిందే ప్రజాస్వామ్య పద్ధతి. కాబట్టి నువ్వు ఎందుకు భయపడతావు కూర్చోబెట్టి మాట్లాడడానికి? మాట్లాడి చెయ్యి పని. ఇది నువ్వు బెదిరిపోకుండా భయపడకుండా వేరే పార్టీలు ఉన్న వాళ్ళని జైన్ చేయించుకోవడం, ఈ విధంగా భయపడి దూరం పెట్టుకోవడం, అది వీడియోలు పెట్టుకోండి, ఇవన్నీ పెట్టుకోండి. ఖచ్చితంగా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు దీన్ని కూల్చివేతలకు ఎవరు ఆర్డర్ ఇచ్చారు, దీన్ని ఎవరు ఎగ్జిక్యూషన్ చేశారు, ఎవరు బెదిరించారు? తప్పకుండా అప్పుడు ఇవన్నీ కూడా అధికారుల మీద కానీ నాయకుల మీద కానీ యాక్షన్ ఉంటుంది. ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. తప్పకుండా మేము బాధితులకు అండగా ఉంటామని తెలియజేస్తాం. సుమారుగా 1900
1970 ముందు నుంచి మా ఫాదర్ మా తాత ఎక్కడ వచ్చి ఉంటాను ట్రైనింగ్ సెంటర్ అప్పటికి చౌరస్తా కూడా ఏర్పడలేదు. జనగామ గ్రామ పంచాయతీకి, ఆ తర్వాత రామగుండం నోటిఫైడ్ ఏరియా అయింది. రామగుండం నోటిఫైడ్ ఏరియా తర్వాత రామగుండం మున్సిపాలిటీ అయింది. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ జరిగింది. అప్ టు డేట్ ఇప్పటి వరకు మేము బిల్లులు కట్టాం. గత రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మా ఇళ్ళ జాగాలకు పట్టాలిచ్చింది. అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి గౌరవ రోషయ్య గారు ముఖ్యమంత్రి అప్పుడు జీవో కూడా పాస్ చేశారు. సో ఆ పట్టాలతో రేపు ఇళ్ళనే జీవనం గడుపుతాను. చాలా పాత ఇల్లు. అంటే గత 10 నెలలుగా ఎమ్మెల్యే ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే తన మనుషుల్ని పంపించింది. ఇక్కడ మామిడి చెట్టు కింద వాళ్ళ ఇల్లు ఇక్కడ కాదు, 10 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఇక్కడ రోజు పొద్దున వచ్చి అక్కడ కూర్చొని రాత్రి వరకు మమ్మల్ని భయభ్రాంతలకు గురి చేసి రాత్రి రోజర్ పెడతాం. పెడితే కుటుంబాలు మొత్తం దాని కిందనే సమాధి చేసి శవాలు కూడా మీరు ఏం చేసుకుంటారో చేసుకోవాలి. కడితేనేమో ఈ రేకుల ఇల్లు మాకు కనిపించదు, తీసేసి G+1 కట్టుకోవాలి. లేదంటే రాత్రి రోజర్ వచ్చి కొట్టేస్తే మీ శవాలు కూడా బయటకు తీసే నాదులు ఉండరు. లేదంటే మీరు మీ అంతటా మీరు కట్టుకోండి అంటే రేకుల ఇల్లు కనిపించద్దు అంటారు ఎమ్మెల్యే. మరి ఈ రేకుల ఇళ్లను వచ్చి ఓట్లు అడుక్కున్నాను ఎటుపోయింది నేను అడుగుతున్నాను. రేకులు ఇల్లు అద్దాను రేకుల ముందు వచ్చి అడిగినావు కదా, ఏడిచినావు. ఆడదానిలక్క ఏడిచి మా ముందు నటన చేసి మమ్మల్ని ఓట్లు తీసుకున్నావు, మరి మా ద్వారా తీసుకున్నావు. మరి ఈరోజు ఆ మాట అప్పుడే చెప్పను ఉంటుంది. ఇంకా సోషల్ మీడియాలో ఆడు మగాడు రబ్బిద్య అని పెట్టించుకుంటున్నారు. నేను ఒకటే క్వశ్చన్ అడుగుతా, ఆడు మగాడు రబ్బిద్య అంటే ఎలక్షన్కి వచ్చినాడు, ఓట్లు అడిగినాడు, మీ రోడ్డు ఇటు తీస్తా, మీ సింగరేణి కార్మికులకు కూడా గేటు మీటింగ్లో పోయినావు కదా, పోయినప్పుడు అక్కడ మీ క్వార్టర్లు తీసేస్తా నాకు ఓటేది, మీ రేకులు ఇల్లు నాకు కనిపించద్దు, తీసేసి బిల్డింగ్ కట్టుకుంటేనే నాకు ఓటేది, లేకపోతే కూడగొట్టా, లేకపోతే దాని కింద తొక్కి చంపడానికి పెరిగాను. రోజు నిత్యం ఆడ కూర్చొని మమ్మల్ని బెదిరింపులకు గురి చేస్తున్నారు. మేము మామిడి చెట్టు కింద మా ఇంకెదురుగా మానసికంగా మమ్మల్ని వేస్తున్నారు. మొన్న దసరా ముందు 3 రోజుల ముందు మళ్ళీ సింగరేణి ఫస్ట్ మున్సిపల్ వాళ్ళని దసరాకు 3 రోజుల ముందు సింగరేణి వాళ్ళని పంపించి టేప్ పెట్టి ఒక 15 ఫీట్ల లోపలి, అంటే ఈ రోడ్డు ఎంత ఉన్నది, ఎంత వేడెడుపు ఉన్నది, సరే వెనుకకు జరగమంటే జరుగుతాం. మేము చెప్తున్నాం సెట్ బ్యాక్ జరిగి కట్టుకొని నేను మొండి గోడలు పెట్టుకుంటానా, తడకడ్డం కట్టుకుంటానా, లేకపోతే బతుకమ్మ చీరలు నింపుకునే కట్టుకుంటాను. అది అడగడానికి మీకు హక్కు లేదు. నేను వెనుకకు జరుగుతా అంటే మార్కెటింగ్ కాదు, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ నవీన్ కూడా నన్ను ఆఫీస్ పంపించి నువ్వు సచ్చరిస్తుంది, ఆ రకంగా కట్టుకోవాలి, లేకపోతే కూడా కొట్టామని బెదిరించాలన్నారు. ఇప్పుడు నేను అడిగేది ఏంటంటే పేదోడు బతకద్దా, మరి నువ్వు కూడా రేకులు ఇళ్ళనే పుట్టినావు కదా, మరి ఈరోజు దీనికి వచ్చిన తర్వాత ఎవరు సిపిఐ శతాబ్ది ఉత్సవాలను జయప్రదం చేయండి. సిపిఐ మాజీ జాతీయ కార్యవర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే కామ్రేడ్ చాడ వెంకరెడ్డి పిలుపునిచ్చారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ పెద్దపల్లి జిల్లా కౌన్సిల్ సమావేశం కామ్రేడ్ కె కనకరాజు అధ్యక్షతన స్థానిక భాస్కర భవన్లో నిర్వహించారు. ముఖ్య అతిథిగా సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే కామ్రేడ్ చాడ వెంకరెడ్డి, సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కామ్రేడ్ కలవెన శంకరన్న హాజరై మాట్లాడుతూ పేద ప్రజల కోసం స్వాతంత్ర సాధన కోసం పోరాడిన భారత కమ్యూనిస్ట్ పార్టీ ఈ సంవత్సరం డిసెంబర్ 26న శతవసంతాలు నిండుతున్న సందర్భంగా ఖమ్మంలో 5 లక్షల మందితో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయబోతున్నామని వారన్నారు. మన్ కీ బాత్ అలాగే ఆయన అనుసరిస్తున్న విధానాలు చూస్తూ ఉంటే జీఎస్టీ పెట్టడం కానీ రద్దు కానీ ఈ పరిణామాలను చూస్తూ ఉంటే కార్పొరేట్ సంస్థలకు పెద్దపీట వేసే పని చేస్తూ ఉంటాం. ఈ మధ్య మనం చూసాం ఆదాని గ్రూప్కి 29,000 కోట్ల రూపాయలు ఎల్ఐసి నుంచి అప్పుగా ఇప్పించాడు. ఎవరి సొమ్ము, ప్రభుత్వ రంగ సంస్థ కాబట్టి దాన్ని నష్టాల పాలు చేయాలి. ఇవాళనే పేపర్లు చూస్తే మనం కనబడుతుంది. ఇవాళ అనిల్ అంబానీకి 7,500 కోట్ల ఆస్తులు మాత్రం జప్తు చేస్తుంది. అంటే ఆదాని గ్రూప్ వనికేమో 29,000 కోట్ల రూపాయలు ఎల్ఐసి ఇప్పించాడు. ఇవాళ 7,500 కోట్లకు జప్తు చేశాడు. అంటే ఆయనకు నచ్చిన వాడు, ఆయన మనిషి అయితే, ఆయనకి ఇష్టం ఉన్నవాడు అయితే, అంటే వాడు ఆదానోడు గుజరాతోడు కాబట్టి ఆయనకు మారకుని మాపలాగా చేసినారు. అందులో ప్రపంచంలో ధనవంతులలో కూడా రికార్డుకి ఎక్కించే పద్ధతులలో మరి ముఖేష్ అంబానీ తర్వాత ఆదాని గ్రూప్ వాళ్ళని తీసుకొచ్చినటువంటి పరిస్థితి. అంటే మోడీ పూర్తిగా కార్పొరేట్ శక్తులకు అనుగుముతిగా వ్యవహరిస్తున్నాడు. 14 లక్షల కోట్లు వాళ్ళకి మొండి బాధ్యతలు మాఫీ చేశాడు. ఈ దుర్మార్గమైన చర్యగా అభిప్రాయం. పేదోళ్ళకేమో ఇల్లు లేవు, లేదా ఇళ్ల స్థలాలు ఉండవు, లేకుంటే
పేదరికం ఉంటుంది. మరి ప్రభుత్వ రంగ సంస్థలు మీరేం చేస్తున్నారు, ప్రైవేట్ సంస్థలు ప్రోత్సహిస్తున్నారు, కార్పొరేషన్ ప్రోత్సహిస్తున్నారు, పూర్తిగా వ్యవసాయాన్ని దండమారిగా చేస్తున్నారు. అలాగే ఇవాళ ప్రకృతి వైపరీత్యాలు నష్టపోయినా పట్టించుకునే పరిస్థితి ఒక్క పైసా కూడా రైతులకు ఇవాళకి నరేంద్ర మోడీ రుణమాఫీ అంటే ఎంత కక్షతో ఉంటుందో దీన్ని బట్టి మరి జాతీయ ఉపాధి పథకం కింద పేదలకు కూడా డబ్బులు ఇవ్వలేనటువంటి పరిస్థితి. దీనిపైన రానున్న కాలంలో కమ్యూనిస్ట్ పార్టీ మరింత నిశ్చితంగా అందులో ప్రశ్నించే గొంతుకలు నొక్కేస్తూ మరి వాళ్ళ మనం ఆపరేషన్ కగారు పేరుతో మావోయిస్టులు అంతం చేసే కుట్ర చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. ఇప్పుడు లొంగిపోతారు కాబట్టి మేము విజయవంతమైంది చెప్పి చెప్పుకుంటా ఉన్నారు. విజయవంతం వీళ్ళు కాలేదు, వీళ్ళ తుపాకులు విజయవంతమైంది తప్ప వీళ్ళు గెలవలేదు ప్రజలలో. ఇప్పుడు ఆ సిద్ధాంతం ఆశ్రమ సిద్ధాంతం కాదు, అది మరి మనసు రక్తం నుంచి తడిసి నుండి ఎర్ర జెండా నుంచి వచ్చినటువంటి సిద్ధాంతం కాబట్టి అది ఏదేమైనా ఎవరు ఆపిన ఆపది నా రోజులు తాత్కాలికంగా ఉన్న భవిష్యత్తు ముందుకు పోతుందని చెప్పి తెలియపరుస్తుంది. ఇక రాష్ట్రంలోకి సంబంధించి నిన్న హైకోర్టు తీర్పిచ్చింది, చాలా స్పష్టంగా చెప్పింది. మేము ఎన్నికలు జరపమన్నాము, మీరు జరపట్లేదు అంటే వీళ్ళు వారి రోజులు వాయిదా కావాలని కోరినారు. మీరు ఈ 42% రిజర్వేషన్ మనం ఒప్పుకోలేదు, వాటికి మీరు యథాతథంగా జరపచ్చు. నిజంగా చెప్పాలంటే స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు జరపాలి? 5 ఏళ్ళకు విధిగా జరపాలి. 73, 74 రాజ్యాంగ సవరణ చెప్తున్నది. అది రాజీవ్ గాంధీ గారే చేసినారు. మరి వీళ్ళు ఇక్కడ అమలు చేయక కాలయాపన చేస్తున్నటువంటి దాన్ని మేము ఖండిస్తున్నాం. రాజ్యాంగ సవరణ అమలు చేయండి. తక్షణం ఏదైతుందో ఇప్పుడు మీరు 42% రిజర్వేషన్ ఏదైతుందో వాళ్ళు కేంద్రం కూడా ఒప్పుకుంటలేడు. వాటి కేంద్రం పైన యుద్ధం చేయండి. అవసరం అనుకుంటే ఆల్ పార్టీస్ని తీసుకెళ్ళి కేంద్రం పైన ఒత్తిడి పెంచాలి తప్ప మీరు ఇంకా లేట్ చేయొద్దు. దీన్ని తేల్చుకొని ఎన్నికలు జరిపితే కేంద్రం నుంచి వచ్చే నిధులు ఆగిపోతే ఇప్పటికే 3,000 కోట్లు ఆగిపోయాయని చెప్పి తెలియపరుస్తాము. ఇంకో వైపున చేస్తే ఇవాళ ఈ హైదరాబాద్లో జరిగేటువంటి జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కూడా సిపిఐ కాంగ్రెస్కు మద్దతు ప్రకటించింది. ఎందుకంటే అక్కడ ఉన్న పరిస్థితుల్లో ఇక అది అక్కడ కూడా బాగా వెనుకబడ్డ సైడ్ లైన్స్ కానీ ఇవి కానీ అన్నీ చాలా గందరగోళంగా ఉన్నాయి. కాబట్టి దానికి సంబంధించిన విషయంలో మేము సంపూర్ణంగా దానికోసం తెలియపరుస్తాము. సిపిఐ జయంతి ఉత్సవాలు దేశవ్యాప్తంగా జరుగుతూ ఉన్నాయి. మన రాష్ట్రంలో కూడా డిసెంబర్ 26 నాడు ఖమ్మంలో భారీ ఎత్తున పెద్ద బహిరంగ సభ చేసి దానికి ఫారెన్ డెలిగేట్స్ కూడా వస్తూ ఉన్నారు. ఆ సందర్భంగా లక్షలాది మందితో బహిరంగ సభ చేయాలనుకున్నాం. ఈ మధ్యలో జాతాలు ఎక్కడికక్కడికి జాతాలు నిర్వహించాలా. ఆదిలాబాద్ జోడేఘాట్ నుంచి బయలుదేరి జాత మరి ఇక్కడ హైదరాబాద్ మొత్తం జిల్లా తిరుగుతూ కరీంనగర్ నుంచి వెళ్ళి వరంగల్ నుంచి వెళ్ళి కొత్తగూడెం పోతుంది. ఇంకో జాత బాగా అక్కడ మన జోగులాంబ గద్వాల జిల్లా నుంచి బయలుదేరింది. ఇంకోటి బాసర ఇక్కడ నిజామాబాద్ నుంచి బయలుదేరి ఇట్లా 3 జాతాలు మరి రాష్ట్రంలో ఈ విజయం చేయడంపై మేము ఈ కార్యాచరణ రూపొందించుకోవడం జరిగింది. చైతన్య ఉత్సవాలను చేయాల్సిన అవసరం ఉంది. సిపిఐ పార్టీ 100 సంవత్సరాల కాలంలో అనేక ఆటుపోట్లు ఎదుర్కొన్నది, విజయాలు కూడా సాధించింది. రాజభరణాలు రద్దు కావచ్చు, లేదా తెలంగాణలో భూమి భుక్తి సమస్య కావచ్చు, కేరళలో కావచ్చు, పశ్చిమ బెంగాల్లో కావచ్చు, లేదా దేశవ్యాప్తంగా కావచ్చు, భూమి సమస్య అంతా పోరాడింది, సాధించింది. ఇలా పేదలకు భూములు లేదంటే సిపిఐ చేపట్టి ఉన్నాయి. ఇలా కార్మికుల చట్టాలు వచ్చినాయన్నా, అరే మరి వేతనాలు పెరిగినాయన్నా, లేకుంటే కూలీనాలు పనిచేసుకునే వాళ్ళకి హక్కులు వచ్చినాయన్నా పరిస్థితి కొద్దిగా సిపిఐ పార్టీ మాత్రమే. అందుకని సిపిఐ పెద్ద పార్టీగా మొదటి పార్టీగా మరి సహకరించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. ఏదైనా సిపిఐ రానున్న కాలంలో మరిన్ని మిలిటెంట్ పోరాటాలకు సమాయత్తం అవుతుంది. మళ్ళీ భూమి భుక్తి సమస్యలపైన మరి తప్పనిసరిగా ఉద్యమించే వైపున అడుగులేస్తుందని చెప్పి తెలియపరుస్తుంది. కామారెడ్డి జిల్లా బేబీపేట మండల కేంద్రంలో ఈరోజు తెలంగాణ రాష్ట్ర బీజేపీ పార్టీ ఆదేశాల మేరకు జూబ్లీహిల్స్ డైరెక్షన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి నిర్మలా రేవంత్ రెడ్డి మన సైనికుల పోరాట పటిమను ఆపరేషన్ సింధు మన జవాన్ల ధైర్య సహకారాల గురించి వ్యంగ్యంగా మాట్లాడడం జరిగింది. మన దేశ గౌరవాన్ని దెబ్బతీసేలా మాట్లాడిన తీరుతుంది నిరసిస్తూ ఈరోజు భారతీయ జనతా పార్టీ బేబీపేట మండల అధ్యక్షులు అల్లం ప్రవీణ్ ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. భారతీయ
కామారెడ్డి జిల్లా బీపీపేట మండల కేంద్రంలో ఈరోజు తుజాల్పూర్ గ్రామంలో 3 ప్రైమరీ స్కూళ్లు 3 అంగన్వాడీ సెంటర్లు అదేవిధంగా జిల్లా పరిషత్ స్కూల్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విధానం ప్రకారం విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో దళిత బహుజన ఫ్రంట్ రాష్ట్ర నాయకుడు తలారి ప్రభాకర్ మాట్లాడుతూ ప్రతి ఒక్క విద్యార్థులు భారత రాజ్యాంగాన్ని చదవాలని, ఆయన ఆశయాన్ని కొనసాగించాలని సందర్భంగా ఆయన కోరారు. రాజ్యాంగాన్ని కూడా అప్పుడే దేవుని మీరు నమ్ముకోండి. అంబేద్కర్ అన్ని అంగన్వాడీ చిన్నపిల్లలు కూడా కానీ ఈ ఎవరైనా కూడా పిలిచిన మేడంలకు సార్కు మళ్ళా విద్యార్థులు పేరు చేస్తున్నాం. భారత రాజ్యాంగాన్ని అందరితో ఆప్యాయతతో మాట్లాడే వ్యక్తి గోదావరికని రామకుండం బసంత్ నగర్ ఎన్టీపీసీ ఆర్ఎఫ్సీఎల్ అండ్ టికెన్ లైన్ కాలనీ సెంటర్ల విలేకరులకు సమర్థవంతంగా సేవలను అందిస్తూ మన్ననలను పొందుతూ గోదావరికని ప్రెస్ క్లబ్ ఆవిర్భవించిన 40 సంవత్సరాల కాలంలో 30 ఏళ్ల పాటు ప్రెస్ క్లబ్ బాయ్గా పనిచేసిన దస్తగిరి అనారోగ్యం కాటేసింది. గత 3.5 సంవత్సరాల కాలంగా కిడ్నీ సంబంధిత అనారోగ్యంతో బాధపడుతూ డయాలసిస్కు పరిమితమైన దస్తగిరి తెల్లవారుజామున తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. స్థానిక ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించేలోనే మృతి చెందాడు. ఆయన పార్థివ దేహాన్ని స్థానిక శివాజీ నగర్లోని దస్తగిరి నివాసంలో ఉంచగా ప్రెస్ క్లబ్ పాత్రికేయులు ఘనంగా నివాళి అర్పించారు. దస్తగిరి కుటుంబాన్ని ఓదార్చారు. కాగా ఫోరింగ్ లైన్ కబరస్థాన్లో సమాధి కార్యక్రమం నిర్వహించారు. జోహర్ దస్తగిరి, అమర్ రహే దస్తగిరి అంటూ పలు పక్షాలు ఘనంగా నివాళులు అర్పించారు. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.